నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వాంగ్చుక్ ఈ పేరు ఈ మధ్యకాలంలో మోత మోగుతోంది. సరే, ఆయన ఢిల్లీలో చేస్తున్న దీక్షను భగ్నం చేసి మొత్తానికి ఆసుపత్రికి తరలించారు. నీట్ అవకతవకల మీద గళమెత్తిన పోరాట యోధుడు అని చెప్పి ఒక సెక్షన్ ఆయన్ని కీర్తిస్తూ భుజాలకు ఎత్తుకుని తిరిగింది. ఇంకో సెక్షన్ ఏం మాట్లాడుతుంది, లేదు వాంగ్చుక్ని ఎవరో ప్రయోగించిన బుల్లెట్ అతను, ఆ ఎవరో వెనకాల డీప్ స్టేట్ ఉండొచ్చు, సిఐఏ ఉండొచ్చు, భారతదేశాన్ని అస్థిరపరిచే ఆలోచన ఉన్న అలాంటి కుట్ర చేసే శక్తులు ఉండొచ్చు అని. రెండిట్లో నిజాలు ఉండొచ్చు, రెండిట్లో అబద్ధాలు కూడా ఉండొచ్చు, అర్ధసత్యాలు కూడా ఉండొచ్చు. అసలేంటి వాంగ్చుక్ని ప్రమోట్ చేసిన అంశాలేంటి? అది నిరవధిక నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష అంటుంటారు, కానీ ఈ మధ్యకాలంలో నిరవధిక నిరాహార దీక్షలే, మధ్యలో ఆపేసేదాన్ని నిరవధిక నిరాహార దీక్ష అంటారు. ఏ టైంలో అయినా ఆమరణ అంటే చేసిన ఒకే ఒక వ్యక్తి మనకు తెలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. సరే, ఆ అంశాలు పక్కన పెడితే వాంగ్చుక్ కథ, కమా, మిషు ఇవన్నీ వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ. నమస్తే ఆదిత్య కృష్ణ గారు. నమస్తే. ఎవరు సార్ ఈ వాంగ్చుక్ ఎవరు? సో మనకి పబ్లిక్లో తెలిసిన ఇమేజ్ ఏంటంటే ఆయన ఒక ఇన్నోవేటరు, ఒక సైంటిస్ట్, ఆయన లడాక్ కోసం చాలా వర్క్ చేస్తున్నారు అండ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనేటటువంటి ఒక అంటే పబ్లిక్ రిలేషన్స్లో అది ఉండే పేరు. కానీ కొంచెం యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ నాన్నగారు కూడా ఆయన లడాక్లో ఉండేవారు. లడాక్ నుండి శ్రీనగర్కి షిఫ్ట్ అయ్యి శ్రీనగర్లో కూడా చిన్న ఎలక్షన్స్లో అట్లా నిలబడి ఆయన ఎండ్ ఆఫ్ ద డే ఆయన వెళ్ళారు, అక్కడ ఉన్న లెజిస్లేటివ్లో కూడా ఆయన జాయిన్ అయ్యారు. సో అట్లా పొలిటికల్ బ్యాక్డ్రాప్ అయితే డెఫినెట్గా సోనం వాంగ్చుక్ గారికి ఉంది. అట్లాగే రెండోది ఏంటంటే ఈయన కూడా ఎన్ఐటీలో ఐ థింక్ 1987లో ఎప్పుడో గ్రాడ్యుయేట్ అయ్యారు. సో ఇంజనీరింగ్ అయితే ఆయన చేసి ఆయన బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు కంప్లీట్ పొలిటికల్ యాంగిల్, ఇన్ఫాక్ట్ ఆయన కూడా హంగర్ స్ట్రైక్స్ చేసేవారు, ఆయన కూడా పొలిటికల్ కాజెస్ చేసేవాళ్ళు. ఈయన డైరెక్ట్ హెడ్ ఆన్ పొలిటిక్స్లో కాకుండా ఈయన సోషల్ యాక్టివిజం వైపు, సోషల్ వర్క్ వైపు ఎక్కువ ఉన్నారు. సో దీంట్లో కూడా మనకు తెలిసింది మేజర్గా ఇప్పుడు పబ్లిక్లో మనకు తెలిసే ఆర్గనైజేషన్స్ ఒకటి సెక్మోల్ అనేది తెలుస్తుంది, ఇంకోటి HIAL అని తెలుస్తుంది. సెక్మోల్ అనేది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్. సో అది కూడా మనం లడాక్ గురించి కూడా అర్థం చేసుకుంటే లడాక్ చాలా ఒక ఎక్స్ట్రీమిటీలో ఉంటుంది. ప్లస్ అక్కడ కూడా కార్గిల్లో చూసాం, వార్ జరిగింది అక్కడ. ప్లస్ ఉన్నది అక్కడ మొత్తం కలిపి ఒక 2-3 లక్షల మంది కంటే కూడా ఎక్కువ లేరు. ఒకవైపు చైనీస్ ఇన్ఫ్లుయెన్సెస్, మిలిటరీ మూవ్మెంట్స్ జరుగుతుంటాయి, ఇంకోవైపు పాకిస్తాన్ వాళ్ళు చేస్తుంటారు. అట్లా కొంచెం శాండ్విచ్ అయింది. సో ఇంకోటి అక్కడ ప్రామినెంట్ బుద్ధిస్ట్ ఉంటుంది. అట్లాగే కార్గిల్ లాంటి ఊళ్ళల్లో ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా గట్టిగా ఉంటుంది. సో ఇది అక్కడ ఉండేటటువంటి బ్యాక్డ్రాప్. సో అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి కంప్లైంటే దట్ భారత ప్రభుత్వం ఎక్కువ ధ్యాస ఇవ్వట్లేదు, అందుకని మాకు కొంచెం సేఫ్ గార్డ్స్ ఇవ్వండి, రైట్స్ ఇవ్వండి అని చెప్పి. అందుకే మీరు చూస్తే 6th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే దాంట్లో నార్త్ ఈస్ట్కి చాలా మటుకు వాళ్ళకి రకరకాల అటానమీ ఇచ్చాము, పవర్స్ ఇచ్చామని ఇచ్చాము. సో లదాఖ్ కూడా ఈయన సోనం వాంగ్చుక్ గారు సోషల్ యాక్టివిజంలో పట్టుకున్నటువంటి విషయం ఏంటంటే షెడ్యూల్ 6లో మమ్మల్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయండి, లడాక్ కూడా అటానమస్గా ఉండాలి, దాని కంట్రోల్ దానికి ఉండాలి, ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్స్ ఉండాలన్నా, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఏదున్నా కూడా యూ హ్యావ్ టు ఆస్క్ లదాఖ్లో ఉండే గవర్నింగ్ బాడీని అడిగి కానీ మీరు చేయడానికి వీల్లేదు అని. దానికి అఫ్కోర్స్ ప్రభుత్వం ఏమంటుందంటే సెక్యూరిటీ ఇష్యూ అవుతుంది. ఇంకోటి ఆల్రెడీ 5th షెడ్యూల్లో ఉంది లడాక్, 6th షెడ్యూల్ ఇస్ ఓన్లీ ఫర్ నార్త్ ఈస్ట్, నాట్ ఫర్ లదాఖ్. రెండోది ఇక్కడ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఒక రోడ్ కట్టాలన్నా, ఆర్మీ వాళ్ళు ఒక మిలిటరీ క్యాంప్ కట్టాలన్నా కూడా ప్రతిదానికి గవర్నింగ్ కౌన్సిల్ని అట్లా ఈ లడాక్ హిల్ కౌన్సిల్ని అడుగుతామని చెప్పి నో అన్నారు. సో ఆ ఉద్యమం అనేది జరుగుతుంది. సో ఇనీషియల్గా మనం చూస్తే సోనం వాంగ్చుక్ గారు కూడా ఆయన రకరకాల అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎడ్యుకేషనల్ మూవ్మెంట్, ఇన్ఫాక్ట్ 3 Idiots మీద కూడా వస్తుంటుంది. 3 Idiots ఆయన లైఫ్ మీద ఇన్స్పైర్డ్ అంటారు. బట్ అట్ ద సేమ్ టైం మొన్ననే ఆమిర్ ఖాన్ వచ్చి అసలు ఆయనకు సంబంధం లేదన్నట్టు అన్నారు. ఇప్పుడు మళ్ళీ కౌంటర్ వీడియోస్ ఏమొస్తున్నాయి, 2009లో ఇది 3 Idiots సినిమా వస్తే 2008లోనే సోనం వాంగ్చుక్ను ఆమిర్ ఖాన్ ఒక టాక్లో ఉన్నట్టు కనబడుతుంది. సో ఎసెన్షియల్ ఆమిర్ ఖాన్ ఇస్ లైంగ్ ఆర్ సోనం వాంగ్చుక్ ఇస్ లైంగ్. ఎండ్ ఆఫ్ ది డే తెలిసింది ఏంటంటే ఆమిర్ ఖాన్కి కూడా ఆయనకి ఆ లాల్ సింగ్ చడ్డా అప్పటి నుంచి మనం గమనిస్తే ఆయన కొంచెం పొలిటికల్ విషయాలు ఇన్వాల్వ్ అవ్వడం ఆపేశారు. దాని ముందర బాగా హెవీగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు పొలిటికల్ విషయాలు. లాల్ సింగ్ చడ్డా అప్పటి నుంచి అబ్బా ఎందుకురా నాయన నాకు వద్దని చెప్పి చాలా తగ్గిపోయింది ఆయన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. సో మేబీ దానివల్ల కూడా అనుండొచ్చు. సో ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్గా చూడాలి. ఈజ్ హీ నాట్ అన్ ఇన్నోవేటర్? హీ ఈజ్ అన్ ఇన్నోవేటర్. ఎందుకంటే అక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఐస్ స్తూపాస్ అంటారు. ఐస్ స్తూపాలు యాక్చువల్గా 1980s నుంచే లదాఖ్లో ఉంది. అది చువాంగ్ నార్ఫిల్ అని ఇంకొకతను ఆల్రెడీ ఇన్ఫాక్ట్ ఆర్టిఫిషియల్ గ్లేషియర్ అన్నట్టు ఆ కన్సెప్ట్ అని తయారు చేశారు, కానీ ఆయన హారిజాంటల్ గ్లేషియర్ లాగా తయారు చేశారు. సోనం వాంగ్చుక్, చువాంగ్ నార్ఫిల్ కలిసి వాళ్ళు మాట్లాడి చేసిన ఇన్నోవేషన్ ఏంటంటే హారిజాంటల్ కాదు వర్టికల్గా నిలబెట్టచ్చు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ టైం ఉంటుంది, స్లోగా మనకి రిలీజ్ అవుతుంది, లోవర్ లెవెల్స్లో కూడా మనం పెట్టచ్చు, అంటే లోవర్ విలేజెస్లో కూడా పెట్టచ్చు అని చెప్పి చేశారు. సో ట్విట్టర్లో చూస్తుంటాం ఆయన ఏం చేయలేదు, ఇది చువాంగ్ నార్ఫిల్ ఐడియా కాపీ కొట్టాడు అంటారు, కానీ చువాంగ్ నార్ఫిల్ అండ్ సోనం వాంగ్చుక్ కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇన్నోవేషన్తో వర్టికల్గా కట్టారు. సో
ఇన్ అవే పిఆర్ మెషినరీ ఏం చేస్తుంది సోనం వాంగ్చుక్, హీఈస్ ది ఇన్వెంటర్ అన్నట్టు అంటుంది. అండ్ ఆయనకు ఆపోజిట్ ఉండే వాళ్ళు అసలు ఆయనకు సంబంధమే లేదు, హీఈస్ జీరో పేటెంట్స్ అంటారు. బట్ యాక్చువల్ రియాలిటీ ఏంటి, ఆయన ఇన్వెంట్ చేశారు, బట్ ద టెక్నాలజీ వాజ్ సంబడి ఎల్సెస్. అట్లాగే ఆయన ఎటువంటి పొలిటికల్ బ్యాకింగ్ లేని మనిషి కాదు, ఆయన పొలిటికల్ బ్యాకింగ్ ఉన్న మనిషి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు అన్న క్వశ్చన్ దట్ ఆయన వెనకాల ఎవరున్నారు అని. సో ఎప్పుడైనా కూడా ఇప్పుడు దేశం లోపల ఇప్పుడు మనకు అప్పట్లో అన్నా హజారీ మూవ్మెంట్ చూసాం. అన్నా హజారీ మూవ్మెంట్ ఉన్నప్పుడు బీజేపీ కూడా అన్నా హజారీకి కొంచెం ఒక విధంగా సపోర్ట్ చేసింది. కిరణ్ బేదీజీ కూడా అప్పట్లో అన్నా హజారీజీ పక్కనే ఉన్నారు. అది కాంగ్రెస్కి వ్యతిరేకంగా, యూపీఏకి వ్యతిరేకంగా ఉన్నారు. దట్ వర్క్డ్ అవుట్. ఇప్పుడు అట్లాగే మీరు చూస్తే ఇంకో ఇట్లాంటి ఒక హంగర్ స్ట్రైక్ లాంటివి జరుగుతుంటే అట్లాగే బీజేపీకి న్యాచురల్గా ఎవరెవరు అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఎవరు ఉంటారు, వాళ్ళు చేతులు కలుపుతారు. అట్లాగే దేశం బయట కొన్ని ఫోర్సెస్ ఉంటాయి, మీరు అనే డీప్ స్టేట్ అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు కూడా ఏంటి, ఈ ప్రభుత్వం మీద ఒక లివరేజ్ ఉండాలి, మీరు మా మాట వినకపోతే మిమ్మల్ని పడేస్తామని చెప్పాలి. దానికోసం న్యాచురల్గా వాళ్ళ వ్యతిరేకంగా ఎవరేం చేస్తున్నారో వాళ్ళతో పాటు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేననేది సోనం వాంగ్చుక్ వెనకాల ఇవి డీప్ స్టేట్ ఉంది, అలాగే అతనికి ఫండింగ్ ఫలానా చోట నుంచి వస్తుంది, రకరకాల వార్తా కథనాలు కరెక్ట్ వచ్చినాయి. ఇలాంటి క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ, మేబీ ఇన్నోవేటర్ అయి ఉండొచ్చు, దాంతో నేనేమి విభేదించట్లేదు. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళ వచ్చి చేస్తున్న ఈ దీక్షలు, వాటికి ఉన్న శాంక్టిటీ, ఎవరన్నా వచ్చి దీక్ష విరింపజేస్తే చాలనే పద్ధతిలో ఆయన శిబిరం ఉంది, చాన్నాళ్ళు అలాగే ఉంది. ఎవరు జనం పెద్ద పడించుకోలేరు, రొటీన్ యాక్టివిటీ జంతర్ మంతర్లో చాలా శిబిరాలు ఉంటాయి, ఆయనది కూడా ఒక శిబిరం అందులో కరెక్ట్ అనే పద్ధతిలో. జనం ఇన్సెన్సిటివ్ అయ్యారా, లేకపోతే సోనం వాంగ్చుక్ ఇంటిగ్రిటీ మీద జనానికి నమ్మకం లేకుండా పోయిందా? ఇక్కడ మళ్ళీ పోలరైజేషన్ చాలా అయిపోయిందండి. సోనం వాంగ్చుక్ నమ్ముకునే వాళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది స్టార్ట్ చేసినప్పుడే అప్పట్లోనే అర్థమైపోయింది దీని వెనకాల ఏవో విదేశీ హస్తం ఉంది, లేకపోతే 2-3 రోజుల్లో వాళ్ళకి 1 కోటి మంది ఫాలోవర్స్ దాటిపోవడం ఏంటి, అది న్యాచురల్ కాదు. 1 కోటి మంది ఫాలోవర్స్ దాటారు, గట్టిగా 200 మంది శిబిరం దగ్గర లేరు. కరెక్ట్, ఏమైపోయారు మిగిలిన వాళ్ళందరూ? సో డెఫినెట్గా ఇది అల్గారిథం ప్లే జరిగింది. అల్గారిథం ప్లే కూడా మనకు చేసే కేపబిలిటీ లేదు, అమెరికన్స్కి చేసే కేపబిలిటీ ఉంది. ఎందుకంటే సిలికాన్ వ్యాలీలోనే కదా ఉన్నది మొత్తం, ట్విట్టర్ అయినా ఏదైనా. సో న్యాచురల్గా అది జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే పట్టుకున్నటువంటి అంశాలని చాలా లెజిటిమేట్ విషయాలే పట్టుకున్నారు. ఇప్పుడు అసలు ఎవరు క్వశ్చన్ చేయగల కరెక్ట్ మంచి అంశాలే తీసుకున్నారు. సో యూత్ బాగా రెజనేట్ అయింది. ఇప్పుడు దీంట్లో సోనం వాంగ్చుక్ది ఆయన మనం ఏం తెలిసిన 2025 నుంచి ఆయనకు ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ 2025 ముందర ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా కలిసి వీఆర్ కొలాబరేటింగ్ ఇది అది అన్నారు. 2008లోనే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అప్పుడు ఆయనని కూడా సోనం వాంగ్చుక్ని ఎడ్యుకేషన్ సంబంధించిన బోర్డులో పెట్టారు, ఆయన ఒక అడ్వైజర్గా పెట్టారు. మేబీ ఆ క్రెడెన్షియల్స్తోనే మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్జీని కలిసి ఉండొచ్చు. కానీ 2025లో మనకు తెలిసింది ఏంటంటే ఆయన సెక్మోల్ మీద మేజర్ ఒక ఇష్యూ వచ్చింది, దట్ ఎఫ్సిఆర్ రిలేటెడ్ వైలేషన్ జరుగుతున్నదని. ఇన్ఫాక్ట్ 2025 కూడా మీరు క్రొనాలజీ చూస్తే అక్కడ లడాక్ 6th షెడ్యూల్ అని చెప్పి, స్టేట్హుడ్ అని చెప్పి, యూనియన్ టెరిటరీ కాదని చెప్పి ఫస్ట్ అట్లా ఇనీషియల్గా పీస్ఫుల్ ప్రొటెస్ట్ అన్నారు, చిన్నగా అది వైలెంట్గా మారింది. వైలెంట్గా మారే ముందు కూడా ఆయన కూడా కొన్ని 2-3 స్టేట్మెంట్స్ మరి ఆలోచించుకుని ఇచ్చాడు, ఏం చేశాడు కానీ 2-3. ఒకటి అరబ్ స్ప్రింగ్స్ అంటే అప్పట్లో మిడిల్ ఈస్ట్ అంతా జరిగినటువంటి ఎటువంటి ఇష్యూస్ జరిగాయో అది రేజ్ చేశాడు. మళ్ళీ జెన్జీ ప్రొటెస్ట్ నేపాల్లో జరిగింది కదా, బంగ్లాదేశ్ జరిగింది, అట్లాంటి రిఫరెన్స్ ఇచ్చారు. ఇది న్యాచురల్గా హోమ్ మినిస్ట్రీ ఫ్లాగ్ చేసింది, ఎందుకు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు. ఆ మాట అన్న మరుక్షణం నెక్స్ట్ టైం ఏంటంటే బాగా వైలెన్స్ లాగా వెళ్ళి బర్న్ డౌన్ చేయడం, బీజేపీ ఆఫీస్ తగలబెట్టడం, వేరే పోలీస్ కాన్వాయ్స్ని తగలబెట్టడం, ఇవన్నీ చేశారు వాళ్ళు. సో దీని తర్వాత మీరు చూస్తే నెక్స్ట్ స్టెప్లో ఎఫ్సిఆర్ ఏది వాళ్ళు ఇది పట్టుకున్నారు, సెక్మోల్కి వైలేషన్స్ జరుగుతున్నాయి. వచ్చే దాంట్లో కూడా ఈ మనీ కూడా కొంచెం సరిగ్గా డిక్లరేషన్స్ లేవు, దాదాపు 9 అకౌంట్లు ఉన్నాయి, దాంట్లో 4-7 అకౌంట్లు అవి డిక్లేర్ చేయలేదు, ఇవన్నీ బయటపడ్డాయి. ఇంకోటి HIAL ఇంకోటి ఉంది అయింది, దానికి ఎఫ్సిఆర్ఏ లేదు, లేకపోయినా కూడా దాంట్లో కూడా 1.5-2 కోట్లు ఎంతో అది ఎట్లా వచ్చింది? ఎఫ్సిఆర్ఏ లేకుండా ఎట్లా వచ్చినాయి ఫండ్స్? అంటే ట్రాన్సాక్షన్ వచ్చేస్తుంది, బట్ యూ హావ్ టు డిక్లేర్ ఇట్. ఇప్పుడు మన అకౌంట్లో కూడా ఎవరైనా విదేశీ వాళ్ళు కొట్టేస్తే బై అండ్ లార్జ్ వస్తుంది, బట్ వీ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ యాజ్ అన్ NGO, యూ హ్యావ్ టు డిక్లేర్. అది డిక్లేర్ చేయాలి. ఇంకోటి దాని నుంచి కూడా ఆయనకు సంబంధించే వేరే ఒక ఇంజనీరింగ్ ఫర్మ్ కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇట్లా క్రోడ్స్లో డీలింగ్స్ జరుగుతున్నాయి, అది మెయిన్గా అది ఫ్లాగ్ చేసింది హోమ్ మినిస్ట్రీ. సో దీంట్లో కూడా మళ్ళీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హోమ్ మినిస్ట్రీ పట్టుకున్నటువంటి ఆస్పెక్ట్ అంటే ఇది కూడా ఇట్స్ అ కంటెస్టెడ్ థింగ్. వాళ్ళకి స్విట్జర్లాండ్ నుంచో ఎక్కడి నుంచో ఒక ఐ థింక్ 30-40 lakhs వచ్చాయి. దేనికి వచ్చిందంటే అది మీరు ఒక చిన్న అవేర్నెస్ అండ్ రీసెర్చ్ క్యాంపెయిన్ చేయాలి. దాంట్లో మీరు హోమ్ మినిస్ట్రీ ఏమంటుందంటే సావరైనిటీ ఆఫ్ ఇండియా మీద రీసెర్చ్ చేయమన్నారు, అది ఎట్లా చేస్తారు, దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ అంటారు. వీళ్ళ డిఫెన్స్ ఏంటంటే అది సావరైనిటీ అంటే నేషనల్ సావరైనిటీ కాదు, పూర్తి మీరు టైటిల్ చదవండి, దాంట్లో ఫుడ్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ సావరైనిటీ అంది. అక్కడ సావరైనిటీ ఫుడ్ సావరైనిటీ అంది, అంటే ఫుడ్ సెల్ఫ్ డిపెండెన్స్ గురించి అది వీళ్ళు అంటారు. బట్ ఎసెన్షియల్లీ ఏంటంటే ఒక లీగల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా లీగల్గానే చూస్తుంది, మన గవర్నమెంట్ వెళ్ళి మాట కొద్ది ఏమి ఉండదు. లీగల్గా వాళ్ళు చూసినప్పుడు ఒక సస్పిషియస్ యాంగిల్ చూసినప్పుడు న్యాచురల్గా ఆ వర్డ్ అయితే దొరికిపోయారు. సో ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సావరైనిటీ అయితే మేబీ కొంచెం ఆలోచించి వాళ్ళు టైటిల్ చేసి ఉండాలి, కానీ అట్లా చేయలేదు.
అది పట్టుకొని దానివల్ల కూడా FCRA వాళ్ళది క్యాన్సిలేషన్ అవటం ఇవన్నీ జరిగాయి. సో న్యాచురల్గా మనకు తెలిసిందే అప్పుడు సోనం వాంగ్చుక్ ఆల్సో డెఫినెట్లీ నాట్ హ్యాపీ. సో వాట్ వీ నో, ఇప్పుడు FCRA కూడా మాన్సూన్ సెషన్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్, వేర్ ఇట్లా క్యాన్సిల్ అయినటువంటి రిజిస్ట్రేషన్స్ వాళ్ళకు ఉండేటటువంటి ఎటువంటి ఎసెట్స్ ఉన్న, స్కూల్స్ ఉన్న, ఇన్స్టిట్యూషన్స్ ఉన్న, మనీ ఉన్న మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. ఇది ఆల్రెడీ USA ఇస్ నాట్ హ్యాపీ, చైనా ఇస్ నాట్ హ్యాపీ. సోనం వాంగ్చుక్ ఇస్ అ డైరెక్ట్ ఇట్లాంటిది జరిగినప్పుడు ఆయనకి డైరెక్ట్గా ఇది లాస్ అనేది జరుగుతుంది. అట్లాగే అప్పుడు UGC, ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఆయన చేసే ప్రొటెస్ట్ నీటి మీద అవన్నీ చేస్తున్నారు, కానీ ధర్మేంద్ర ప్రధాన్జీ ఎక్కడ టార్గెట్ అవుతున్నారు, ఇంతకు ముందర UGC మీద కూడా టార్గెట్ అయ్యారు. UGC కూడా రేజ్ చేసింది ఎవరు, ఆమె అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ జీ ఆమె రేజ్ చేశారు. ఆమెది కూడా మీరు చూస్తే అది రేజ్ చేసిన జస్ట్ దాని ముందరే ఆమెకుండే ఈ ఐ థింక్ లాయర్స్ కలెక్టివ్ ఒక NGO ఉంది, దానికి కూడా ఫారిన్ ఫండింగ్ వచ్చింది. దాని తర్వాత దాని మీద కూడా FCRAది ఒక క్యాన్సిలేషన్ అనేది జరిగింది. అయిన వెంటనే UGC ఆమె కేసు వేసింది. ఈ రెండిట్లో మనం ఏం చూస్తాం, సోనం వాంగ్చుక్ కేసు అయినా, ఇందిరా జైసింగ్ జీ కేసు అయినా కూడా ఎసెన్షియల్లీ వాళ్ళకి ఫారిన్ NGOs ఉన్నాయి, ఫారిన్ ఫండింగ్స్ వస్తున్నాయి, బయట నుంచి ఏవో డబ్బులు వస్తున్నాయి. అది హోమ్ మినిస్ట్రీ క్రాక్ డౌన్ అయింది. క్రాక్ డౌన్ అయిన వెంటనే ఇద్దరు వేరే మోడ్ ఆఫ్ అటాక్ వెళ్ళారు. ఈమె వచ్చేసరికి UGC మీద అటాక్ చేశారు, ఈయన వచ్చేసరికి నీట్ బేస్ మీద హంగర్ స్ట్రైక్ చేశారు. సో వార్ అనేది మనం ఎప్పుడైనా ఇక్కడ ఒక ఇష్యూ జరిగితే అక్కడే అటాక్ జరుగుతుంది అనుకుంటాం, కానీ అట్లా ఉండదు, వేరే సైడ్స్ నుంచి కూడా జరగచ్చు. సో దీంట్లో ఇది నిజంగానే డీప్ స్టేట్, CIA ఇట్లాంటి వాళ్ళని నడుపుతున్నారా, లేకపోతే వీళ్ళ పర్సనల్ యాంగ్విష్, వీళ్ళ పర్సనల్ యాంగర్తో కూడా చేస్తున్నారా అనేది అది వీ డోంట్ నో, వీ రియలీ హ్యావ్ టు సీ.